ఈరోజు పూజలు సమర్పించువారు ఈదర రమ్య. హెచ్ఐబి వీసా స్టాంపింగ్ విజయవంతంగా అగునట్లుగా, పాస్పోర్ట్ డెలివరీ సమయానికి చేరినట్లుగా. గుమ్మడి ఆకాష్ బీటెక్ విజయవంతంగా పూర్తి చేసినందుకు కృతజ్ఞతగా. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సులా కుటుంబం కృతజ్ఞతగా. ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాలా గారి మంచి ఆరోగ్యం కొరకు. కీర్తిశేషులు తుమ్మా జ్వానేశ్ రెడ్డి శౌరీలమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు, వీరి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాపశాపాలు మరియు ఈ తరాలు మరియు రాబో తరాల కుటుంబాలపై పడకుండా పూజను సమర్పించేవారు కుటుంబ సభ్యులు. జడ్డు సుధాకర్ రెడ్డి, జ్యోతి, శ్రీకాంత్ రెడ్డి, సింధుప్రియ, ప్రణీత్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా. కుటుంబంలోని పాపశాపాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. టి పాపిరెడ్డి, సుజాత, రోజ్ ప్రణీత, మేరీ, అశ్విత కుటుంబం కృతజ్ఞతగా. కుటుంబంలోని పాపశాపముల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థనల ద్వారా అనేక మందికి మేలులు, అద్భుతములు, స్వస్థతలు, ఆశీర్వాదములు మెండుగా కురిపించినట్లుగా. దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యం, వారి రాకపోకలందు దేవుని కాపుదల, సంరక్షణ, వారి చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మలు రక్షింపబడినట్లుగా. దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు, ఇన్మేట్స్ మరియు పంచాయతీ సిబ్బందికి, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం, కుటుంబాలపై దీవెనలు మెండుగా కురినట్లుగా. 2024 సంవత్సరంలో జరగబోతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వడకాలు, స్వస్థత మహాసభ ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థతలు, అద్భుతములు జరుగునట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు. కోటకొండ సుశీల పాపశాపాలు, సకల బంధకాల నుండి విడుదల, జాయింట్ పెయిన్స్ నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత, ఆరోగ్యం, కుటుంబ దైవాశీస్సుల కొరకు. జేడ్ పావులు, తిరుపతయ్య, సుజాత పూర్వీకుల పాపశాపాలు మరియు సకల బంధకాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, సంతానం కొరకు, కుటుంబ దైవాశీస్సుల కొరకు. కమటం జీవన్ కుమారు సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం, రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినట్లుగా, కుటుంబ దైవాశీస్సుల కొరకు. జి బాలప్రదీప్ రెడ్డి మంచి ఆరోగ్యం, ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ స్వస్థత. రాయ్ జార్జ్ రెడ్డి ఆరోగ్యమా. భాస్కర్ రెడ్డి ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు, దిక్కులేని మరియు ఉత్తరించు ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు పూజ సమర్పించువారు కుటుంబ సభ్యులు. హెలెన్ లెట్టి మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత కొరకు, దేవుని కాపుదల, దైవాశీర్వాదముల కొరకు. క్యాథరిన్ నెల్సన్ కుటుంబంలో మరణించిన వారి ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు, దిక్కులేని ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు. శోభారాణి శౌరీలు తలంపులు నెరవేరినట్లుగా, బంధకాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, బిడ్డకు మంచి జీవిత భాగస్వామి కొరకు. కొమ్మారెడ్డి శవరెడ్డి జ్యోతిమేరి తలంపుల ప్రకారం సిస్టర్ సాంగ్త ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. తుమ్మ అరవింద్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. నక్కా యోచన మైత్రి గేట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినందుకు కృతజ్ఞతగా సమర్పించేవారు నక్కా మోహన్ రావు, స్వర్ణలత. ఈ విన్నపాలన్నీ దివ్య పూజ బలిలో సమర్పించి దేవుని ప్రార్థించదము. తండ్రి దేవా వందనం, పుత్రదేవా వందనం, పవిత్రాత్మదేవా వందనం. రాజా దైవతాయ తరళిరండి, స్వామి సన్నిధి చేరగా. దైవజనమా తరళిరండి, స్వామి సన్నిధి చేరగా. దేవుని
తనివి తీర పాడగా దేవుని మహిమను క్రీస్తుని కరుణను తనివి తీర పాడగా అతని నీడలో నివసింపగా అతని నీడలో నివసింపగా దైవ జనమా తరలిరండి స్వామి సన్నిధి చేరగా ప్రభువునకు క్రొత్త పాట పాడుడు, అతడు అద్భుత కార్యములు చేసెను, తన రక్షణను అన్ని జాతులకు తెలియచేసెను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనము పాస్క కాలములు ప్రయాణం చేసి ఇప్పుడు మనము 5వ పాస్కా కాల ఆదివారములోకి ప్రవేశిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు పఠనాలన్నిటిలో మనం చూస్తూనే యేసుక్రీస్తు మనము మధ్యలో ప్రేమ కలిగిన ఒక మంచి సంబంధం ఉంటుంది. మనం పఠనాలు చదివినప్పుడు మనకు బాగా తెలుసు. ప్రియులారా, ఈరోజు మొదటి పఠనములు అపొస్తలుల కార్యములు తీసుకునబడినది. క్రైస్తవుల ప్రజలనే హింస చేసి వారిని ఆగిపోవడానికి ప్రవర్తించిన సౌలు అనేటువంటి వ్యక్తి ఒక మంచి యేసుక్రీస్తుని యొక్క శిష్యులాయి మారుతున్నారు. సౌలు అని పేరు పలికిన ఆ యొక్క వ్యక్తి పౌలు అయి మారుతున్నారు. ఒక మంచి మారు మనసు పొంది యేసుక్రీస్తుని యొక్క శిష్యునాయి మారడం, అది ఈరోజు మొదటి పఠనములు మనము వినబోతున్నాం. అదేవిధంగా 2వ పఠనములు మొదటి యోహాను రాసిన లేఖలు 3వ అధ్యాయములు మనం చదువుదాం. దేవుడు అనుకున్న రీతిలో మనము జీవించాలంటే మనము ఏం చేయాలి? మనము దేవుడు పలికిన ఆజ్ఞల ప్రకారం మనం జీవించినప్పుడు ఆ యేసుక్రీస్తుని యొక్క ప్రేమ మనము అనుభవించగలము. అదేవిధంగా మనము యేసుక్రీస్తు విశ్వసించి యేసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారం మనం జీవించినప్పుడు మనము దేవుని మధ్యలో ఆ బంధం ఇంకా అభివృద్ధి పొందుతున్నాం అని యోహాను గారు చాలా చక్కగా రాసి ఉన్నారు. ప్రియులారా, ఈరోజు మనము ధ్యానించబోతున్న విషయం ఏమిటంటే సువిశేష పఠనములు. మనమందరకు బాగా తెలిసిన ఒక వచనం, ఒక సువార్త పఠనం ఇది. అది ఏమిటంటే, నేను ద్రాక్షవల్లి మీరు తీగలు అని. ఒక ఎంతో మంచి ఒక భాగం దేవుడు మన కొరకు ఇచ్చారు. ఈరోజు ఒక మంచి కొమ్ములు ఆవాలంటే మనము ఆ యేసుక్రీస్తు అన్నటువంటి ఆ ద్రాక్షవల్లితో కలిసి మనం జీవించాలి. అది ఈరోజు పఠనాలన్నింటినీ సారాంశం. యేసుతో కలిసి ఒక మంచి జీవితం. ఎలా ఈ కొమ్మలు ఆ ద్రాక్షపల్లిని అట్టు పెట్టుకొని జీవించినప్పుడు వారు మంచిగా ఫలం ఇచ్చే ఒక రుచికరమైనటువంటి ఫలం ద్రాక్షలు ఇచ్చే ఒక చెట్టులాగా వారు మారారు. అలాగా మనము కూడా ఆ యేసుక్రీస్తు అన్నటువంటి
ఆ ద్రాక్షావళిని అట్టుపట్టుకొని జీవించినప్పుడు, కలిసి జీవించినప్పుడు మనము మంచి ఫలం ఇచ్చిన ఒక వ్యక్తిలాగా, బిడ్డలాగా మనం కూడా మారగలుగుతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇచ్చట యేసుక్రీస్తు 2 రకాల కొమ్మల గురించి చెప్తున్నారు. ఒక కొమ్మ మంచి ఫలమిచ్చే ఆ యేసు కలిసి ఆ ద్రాక్షావల్లితో అట్టుపట్టి జీవించినప్పుడు మంచి ఫలమిచ్చే కొమ్మల గురించి యేసు చెప్తున్నారు. ఇంకొక వైపు చూస్తే ఇంకొక కొమ్మలు అంటే అది ఫలం ఇయ్యకుండా ఒక కొమ్మలు, వారిని పారిదేయబడను, నగరములోకి వారు వెళుతున్నారు అని ఈరోజు మనము తెలుసుకోవాలి. ప్రియులారా, ఈరోజు ప్రత్యేక విధంగా ఆ దేవుడు మన కొరకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు. ఏంటిది ఆ మార్గం అంటే, మనము కూడా యేసుక్రీస్తుని కలిసి జీవించినప్పుడు మనము 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా ఫలమిచ్చే కొమ్మలాయి మారుతున్నాం. ప్రియులారా, ఈరోజు పవిత్ర పూజబలిలో పాల్గొన్న ఈ సమయంలో ప్రత్యేక విధంగా మనం ప్రశంసుకోవాలి. అది మనం యేసుక్రీస్తు కలిసి జీవించి మంచి ఫలం ఇచ్చినే ఆ తీగల లేదా ఫలం లేకుండా జీవించిన తీగల కొమ్మల అని మనము ప్రశంసుకోవాలి. ఈరోజు ప్రత్యేక విధంగా ఈ పూజబలిలో పాల్గొండగా మనము చేసిన ప్రతి ఒక్క తప్పుల కొరకు, పాపాల కొరకు దేవుని నుంచి క్షమాపణ అడిగి వేడుకుందాం. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు మనకు క్షమ ఇచ్చడానికి, ఆ దేవుని యొక్క ఆ ఆశీర్వాదం మనకు ఇవ్వడానికి ఈ పూజబలి ద్వారా మనల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రతి విధంగా కనుకలు మూసుకుని చేతులండి జోడించండి. అందరూ ఈరోజు ప్రతి విధంగా ఆ దేవుని ముందు సమర్పించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఒక మంచి ఫలమిచ్చే కొమ్మలాగా నన్ను మార్చండి ప్రభువా. ఇతరుల పట్ల ప్రేమ కలిగి, సేవ కలిగి జీవించడానికి ఒక మంచి మనస్సు మనకు ప్రసాదించండి ప్రభువా. ప్రభువా, ఎలా మీరు ఆ సౌలు గారిని పౌలు గారుగా ఒక మంచి వ్యక్తులుగా మారు మనస్సు పొంది నియమించారు, అలాగా నన్ను కూడా మార్చండి ప్రభువా. ఒక మారు మనస్సు పొంది ఒక జీవితం మనకు కూడా ఇవ్వండి ప్రభువా అని మనం అడిగి ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర, నిన్ను పొగడుచుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాను, మేము కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిదయొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము.
లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మానవి ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే పవిత్రుడు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పాస్కా పరమ రహస్యమును మాయందు సదా నెరవేర్పుము. పవిత్ర జ్ఞాన స్నానము ద్వారా నూతన జన్మను పొందిన వారు నీ సంరక్షణ క్రింద సత్ఫలమును సమృద్ధిగా నొసుగుదురుగాక. నిత్యానందపు సుఖశాంతులకు వారు పాత్రులను అగుదురుగాక. నీతోన పవిత్రాత్మతోన కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సౌలు ఎట్లు ప్రభువును కాంచినదియు ఆయన అతనితో ఎట్లు మాట్లాడినదియు బర్నబా వివరించెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు అధ్యాయం 9 పరిశుద్ధ వచనంలో 26వ వచనం నుండి 31వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు అధ్యాయం 9 పరిశుద్ధ వచనములు 26వ వచనం నుండి 31వ వచనం వరకు. సౌలు యెరూషలేమునకు చేరిన పిదప శిష్యులను కలుసుకొనుటకు ప్రయత్నించెను. ఇతడు కూడా శిష్యుడైనాడు అను సంగతి వారు నమ్మలేకుండిరి. అందుచే అతడు అన్నచో వారికి గుండె దడ పుట్టించుచుండెను. అప్పుడు బర్నబా సౌలుకు సహాయపడుటకై వచ్చి అతనిని అపోస్తుల వద్దకు తీసుకొని పోయి, సౌలు మార్గ మధ్యంలో ఎట్లు ప్రభువును గాంచినదియు ఆయన అతనితో ఎట్లు మాట్లాడినదియు, సౌలు దమస్కులో యేసు నామమును ఎట్లు ధైర్యంగా ప్రసంగించినదియు వారికి పూస గుచ్చినట్లు వివరించెను. అప్పటి నుండి సౌలు వారితో కలిసి యెరూషలేము నందు అంతటను తిరుగుచు ప్రభు నామం ధైర్యముగా ప్రసంగించుచుండెను. అతడు గ్రీకు భాష మాట్లాడు యూదులతో కూడా మాట్లాడుచు వాదించుచుండుటచే వారు అతనిని చంప ప్రయత్నించుచుండిరి. ఈ విషయంను ఎరిగిన సోదరులు సౌలును కైసరియాకు తీసుకొని పోయి అక్కడ నుండి అతన్ని తర్సునకు పంపివేసిరి. అందుచే యూదయ, గలిలియ, సమరియ సీమలందటా క్రీస్తు శ్రీసభ నిర్మితమైన శాంతి చేకూరెను. అది దేవుని ఎడల భయభక్తుల తోడను పవిత్రాత్మ సహాయం తోడను జీవించుచు అధిక సంఖ్యలో దిన అభివృద్ధి చెందుచుండెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. బిడ్డల్లారా, మన ప్రేమ కేవలము మాటలు సంభాషణములు మాత్రమే కాదు, అది చేతలల్లో నిరూపించబడు యథార్థ ప్రేమ కావలేను. మనము సత్యమునకు చెందినవారమని ఇట్లు తెలుసుకొనగలము. దేవుని సమక్షంన ఇట్లు మన హృదయములు నిశ్చయముతో ఉండగలవు. మన హృదయంలే మనములను అధీక్షించినచో దేవుడు మన హృదయముల కంటే అధికుడు అనియు సర్వజ్ఞానుడని కూడా మనకు తెలియను. కనుక ప్రియ స్నేహితులారా, మన హృదయములను మనలను నిందింపకున్నచో దేవుని సమక్షమున మనకు ధైర్యము ఉండును. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులు అనర్థము. కావున మనము కోరు సమస్తమును ఆయన నుండే పొందెదము.
ఆయన కుమారుడగు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావలనని దేవుని శాసనము. దైవ శాసనమునకు విధేయులగు వారు దేవుని అందును దేవుడు వారి అందును ఉందురు. ఆయన మనకు ఒసగిన ఆత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్య మధురం నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. నీ వాక్య మధురం నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షణను కోరువారు నిన్ను చేరాలి, జీవపు మార్గమును కోరుకోవాలి. విలువైన మార్గమును ప్రేమించాలి, విలువైన మార్గమును ప్రేమించాలి. ఫలించు వాక్కుతో ప్రోక్షించు దేవా, ఫలించు వాక్కుతో ప్రోక్షించు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము వచన భాగము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. Gospel according to St. John chapter 15 verses 1 to 8. నేను నిత్యమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాయందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి రెమ్మును అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీయందు ఉందును, మీరు నాయందు ఉందును. ద్రాక్షవల్లి యందు ఉండని రెమ్మ దాని అంతటా అది ఫలింపజాలరు. అట్లే మీరును నాయందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్ములు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవనియందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమియు చెయ్యజాలరు. నాయందు నివసింపవని వాడు రెమ్మవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి రెమ్మలను ప్రోగు చేసి నింపులో వేసి తగలబెడుదురు.
నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచియున్నచో మీరు ఏమియు కోరినను అది మీకు ఒసగబడును. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమపరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్త పఠనములు యేసు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటండి? వచనం ఏమిటండి? నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, రెమ్మలు అని చెప్తున్నారు. ప్రియులారా, ఎందుకు యేసుక్రీస్తు ఇలాంటి మాట్లాడుతున్నారు? మనం వచనం పలుకుతాం. ఈరోజు రెండవ పఠనములు మనం చదివినట్లు మొదటి వాక్యం యోహాను మొదటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనములు మనం చక్కగా చదివినప్పుడు దాని యొక్క అర్థం మనకు తెలుస్తున్నది. చదువుదాం మనం. బిడ్డలారా మన ప్రేమ కేవలం మాటయు సంభాషణములు మాత్రమే కాదు, అవి చేతలలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలయును. చూడండి సహోదరి సహోదరులారా, మన ప్రేమ అంటే అది నిజంగా ఉండాలి. మనం ఆ ప్రేమ నిజంగా మన జీవితంలో ఉండే మనం ఏం చేయాలి? మనము యేసుక్రీస్తు పలికినట్లు, యేసుక్రీస్తు ఆజ్ఞాపించిన ఆ ఆజ్ఞలు అనుసరించడం మాత్రమే మనకు మన లోపల ఆ యేసుక్రీస్తుని యొక్క ప్రేమ ఇతరులకు పంచుకోవడం గలము. లేదా మనము ఒక సాధారణమైనటువంటి వ్యక్తి లాగా ఒక పేరుని మాత్రమే క్రైస్తవులని పిలువబడ్డాం. ప్రియుడి సహోదరి సహోదరులారా, ఈరోజు యేసుక్రీస్తు ఈ ద్రాక్షవల్లిని తీగలను గురించి ఎందుకు చెప్పారండి? యూదయ ఆ సామ్రాజ్యములు, యేసుక్రీస్తు సమయములు యూదయ ప్రదేశములు ఈ ద్రాక్షవల్లి ఉన్నటువంటి వ్యవసాయకులు చాలా ఉన్నాయి. దాని వ్యవసాయం చేసి ద్రాక్షం ఫలాన్ని ఇస్తున్న చాలా వ్యవసాయకులు చాలా ఉన్నాయి. అప్పుడు ఆ ఉపమా వారికి చెప్తున్నప్పుడు వాళ్ళకు అర్థం అవుతుంది. అందుకే యేసుక్రీస్తు అలాంటి మాట్లాడుతున్నారు. చూడండి, యేసుక్రీస్తు ఆ సమయములు అక్కడ సందర్భాలు బట్టి అక్కడే ఉన్నటువంటి వ్యక్తుల గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఉదాహరణ చెప్పాలంటే, పోయిన వారం మనము మంచి కాపిరి గురించి చెప్పాము. యూదయ సమయములు యూదయ ఆ దేశములు కూడా కాపిరుల గురించి చాలా కాపిరులు ఉన్నాయి. గొర్రెలు కాపిరుల గురించి వారు అలాంటి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అలాగా ఈరోజు కూడా యేసు ఎందుకు ఈ ద్రాక్షవల్లి తీగలు అని ఉపమానం తీసుకుని వచ్చినది ఏమిటంటే, వాళ్ళకు అలాగా వారు చెప్తున్నప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది. అందుకే యేసుక్రీస్తు ఈరోజు ఈ ఉదాహరణ తీసుకుని వస్తున్నటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు గమనించిన ఇచ్చే 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం. ఈరోజు మనం సువార్తలు 1వ వచనం మనం చదువుదాం. ఏమిటండి అక్కడ చదువుదాం మనం ఒకసారి. 8వ వచనం 1వ అధ్యాయం 8వ అధ్యాయం 1వ వచనం. యేసు ఒలీవ పర్వతమునకు వెళ్ళెను. అమ్మా, యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఈ రోజు సువార్త. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. చాలు చూడు, నేను యేసు చెప్తున్న మాట, నేనే నిజమైన ద్రాక్షావల్లిని.
ఈ ద్రాక్షవల్లిని నాటిదెవరు? మన తండ్రి అయిన దేవుడు. అందుకే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు దేనితో పోల్చాడు? ఒక వ్యవసాయిగా పోల్చాడు. ఎందుకు పోల్చాడంటే, నాటిన ఆ వ్యవసాయులు ఏం కోరుకున్నారు? చివరి రోజు ఆ పండ్ల టైములు ఆ ద్రాక్షవల్లి అంతా ఫలించాలి, ఫలించి ఇతరులకు పంచుకోవాలి. అది చూస్తున్నారు ఎవరు? ఈ వ్యవసాయకులు. అందుకే యేసుక్రీస్తు చెప్పినది, నేను ద్రాక్షవల్లి, మన దేవుడు నా తండ్రి వ్యవసాయులు అని చెప్తున్న ఒక మాటకి అర్థం. చూడండి సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తు 2 రకాల కొమ్మల గురించి చెప్తున్నారు. మొదటి కొమ్మలుగా ఏమిటంటే, ఆ కొమ్మలు ఆ ద్రాక్షవల్లిని అట్టుపెట్టుకుని జీవించినప్పుడు, కలిసి జీవించినప్పుడు అది ఎక్కువగా ఫలం ఇస్తుంది. అంతే కదా, ఫలం ఇస్తుంది. అది ఎట్లాగా? అది అట్టుకుని జీవించినప్పుడు, అట్టుపెట్టుకుని జీవించినప్పుడు మాత్రమే మంచి ఫలం ఇచ్చారు. లేదా దాని నుంచి ఆ కొమ్మలు, రెండవ కొమ్మలు ఏమిటంటే, ఆ ద్రాక్షవల్లి నుండి వేరు చేయబడినచో ఏం జరుగుతుంది? అక్కడ ఫలము ఉండదు. చూడు, అది అర్థం. ఇప్పుడు దేవుడు మాతో మాట్లాడుతున్న ఏంటంటే, మీరు ఎటువంటి ఎలా ద్రాక్ష తీగలు అని చెప్తున్నారు. అది యేసుక్రీస్తుని కలిసి జీవించి ఉన్నటువంటి ఆ తీగలా, ఆ కొమ్మలా, లేదా ఆ యేసుక్రీస్తుని వేరు చేయబడి ఉన్నటువంటి కొమ్మలా అని మీరు ఈ జీవితంలో ప్రశ్నించుకోవాలి. ఉన్నటువంటి సహోదరి సహోదరులారా, చూడండి, నేను ఈ యొక్క సువార్త పఠనం చదివినప్పుడు నాకు నచ్చిన ఒక భాగం ఉంది. అది ఏమిటంటే, ఇక్కడ ఒక విషయం మనం గ్రహించాలి. ఏమిటంటే, అది ద్రాక్ష రెమ్మలు వలన ద్రాక్షవల్లి బలపడుట లేదు. కారణం, మనం ఒక రెమ్మును కత్తిరిస్తే మరి యొక్క రెమ్ము పుట్టుకొస్తాయి. చూడండి, ఈ ఫలం ఇచ్చిన ఉన్నటువంటి ఆ బలాన్ని, ఆ ఫలం ఇచ్చినటువంటి ఆ శక్తిని ఎవరు ఇస్తున్నారు? ఈ ద్రాక్షవల్లి ఇస్తున్నారు. దానికి స్వయంగా బలం లేదండి. అందుకే చెప్తున్నది, ఆ కొమ్మని ఆ యొక్క కొమ్మని మనం కత్తిరిస్తే ఇంకొక కొమ్మలు వస్తాయి. ఆ కొమ్మలు వచ్చి ఇంకా ఎక్కువగా ఫలం ఇస్తారు. అలాగా మనం యేసుక్రీస్తును కలిసి మనం జీవించినప్పుడు, యేసుక్రీస్తు మనకు ఫలించడానికి, ఫలం ఇవ్వడానికి ఉన్నటువంటి ఆ బలాన్ని, ఆ శక్తిని ఒసగుతారు. చూడండి, అలా అందుకే ఈ సువార్తకుడు యేసుక్రీస్తు ద్వారా చెప్తున్నది ఏమిటంటే, మీరు నా యందు ఉండుడు అని. నా యందు ఉండినప్పుడు మీకు కావలసిన ఫలమిచ్చే ఉన్నటువంటి మీకు ఆ శక్తిని, బలాన్ని నేను ఇస్తున్నారని చెప్తున్నారు. ఇంకొక మాట చెప్పాలంటే, యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్న ఏమిటంటే, ఆ కొమ్మలిని కత్తిరిస్తాడు అని చెప్తున్నారు. ఎవరు కత్తిరిస్తున్నది? తండ్రి అయిన దేవుడు ఆ కొమ్మని ఎందుకు కత్తిరిస్తున్నాడు? ఇంకా ఎక్కువగా ఫలం ఇవ్వడానికి, ఫలించడానికి, ఎక్కువగా ఫలించడానికి. చూడండి, మనము సాధారణంగా చూడాలి మన జీవితంలో కూడా అంతే కదా. మనము వెంట్రుకలు కట్ చేయడానికి సలూన్లు వెళుతారు, హెయిర్ డ్రెస్ చేస్తారు. అప్పుడు బాగా చూడవచ్చు మనం కూడా. మన కొన్ని కొమ్మలు మనం ఏం చేస్తారు? కత్తిరిస్తారు, అది మంచిగా ఉండడానికి. అలాగా తండ్రి కూడా మనల్ని కత్తిరిస్తాడు. ఎందుకు? మంచి ఫలాలు పొందుకోవాలి మనం కూడా. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం,
మనము దేవుడు యేసుక్రీస్తుని ఒక ద్రాక్షవల్లిగా నాటారు. ఆ ద్రాక్షవల్లి మన కొమ్మలు, మనమందరం దాని యొక్క కొమ్మలు. మనము ఎందుకు దేవుడు దానిని కత్తిరిస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మనము యేసుతో కలిసి జీవించినప్పుడు, ఆ యేసు ఉన్నటువంటి ఆ ద్రాక్ష వల్లిలో అటుపుని జీవించినప్పుడు, మనము పాపము చేయడానికి ఉన్నటువంటి, తప్పు చేయడానికి ఉన్నటువంటి ఆ శ్రమలు, ఆ శోధనలు ఎక్కువ వస్తుంది. దాని వలన మనము ఫలం ఇయ్యకుండా మనము మరణిస్తారు. యేసుక్రీస్తు ఏమంటారు? నాతో కలిసి జీవించండి, మీకు నేను నా వేరు నుంచి బలాన్ని, అదేవిధంగా శక్తిని మీకు ఇస్తా. ఎందుకు ఇస్తున్నారు? ఈ యొక్క పాపముల నుంచి విముక్తి పొందడానికి, శ్రమలు శోధనల నుంచి అధిగమించి జీవించడానికి యేసుక్రీస్తు బలాన్ని ఇస్తున్నారు. ఎప్పుడు? ఆ కొమ్మలు దానిని అట్టుకుని జీవించినప్పుడు. ప్రేమనుడి సహోదరి సహోదరరా, ఇంకా మనం చదువుదాం. వచనం పలుకుతుంది, యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం చదువుదాం. నాయందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగను అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు అదేవిధంగా దేవుడు మన నుంచి కోరుకునేది మన యొక్క సహకరణమే. ఏమిటంటే మనము యేసుక్రీస్తుతో కలిసి జీవించి ఒక సహకరించి జీవించినప్పుడు, మనము ఎప్పటికీ మనం ఆ శోధనలు వస్తున్నప్పుడు, పాపం చేయడానికి ఆ శ్రమలు వస్తున్నప్పుడు యేసు మనకు సహాయం చేస్తారు. ఎందుకు? ఎలా సహాయం చేస్తారు? బిడ్డ, మీరు చేసినది తప్పు, మీరు నిన్ను బయటికి వెళ్ళాలి అని పేరు పిలిచి మిమ్మల్ని దాని నుంచి బయటికి తీసుకువస్తారు. లేదా మనము సహకరించలేకపోతే, ఒకవేళ మనము ఆ ద్రాక్ష వల్లిలో కలిసి ఉండలేకపోతే, మనము దాని నుంచి వేరు చేయబడును, నరాగ్నికి వెళ్ళబడును అని చెప్పబడును. ప్రేమనుడి సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఇంకొక భాగం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. చూడండి, ఒకటి ఇది ఒక వచనం, ఎంతో ముఖ్యమైన వచనం. ఈ యొక్క సువార్తలు సారాంశం అని పిలువబడిన ఒక వచనం ఇది. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు అని పిలువబడిన ఈ యొక్క వచనం ఎంతో మంచిది. యేసుక్రీస్తు ఇలాంటి చెప్పాలంటే, యేసుక్రీస్తుకి తెలుసు, నాతో కలిసి జీవించాలి మీ అందరూ. నాతో కలిసి మీరు జీవించినప్పుడు, మీకు ఇబ్బంది వస్తున్నప్పుడు కూడా, సమస్యలు వస్తున్నప్పుడు కూడా, నేను నీకు దానిని ఎదుర్కొని జీవించడానికి ఒక ఆశీర్వాదం బలాన్ని ఇస్తున్నారు. అందువలన యేసుక్రీస్తు చెప్పిన ఒక మాట, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు అని చెప్తున్న విధంగా. మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీరు అధికముగా ఫలించుటయంతు నా తండ్రి మహిమ పరపబడును. చూడండి, దేవుడు మనలో నుంచి ఏం కోరుకున్నారంటే, 2వ పఠనములు మనము చదివాము. ఏంటిది? దేవుడు మనల నుంచి ఏం కోరుకున్నారు? ఒక మంచి ప్రేమ కలిగి మనమందరము జీవించాలి. అది దేవుడు కోరుకున్నది. ఆ కోరిక నెరవేరాలంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తుని మహిమపరచాలి. యేసుక్రీస్తుని ఎలా మహిమపరచాలి అంటే, యేసుక్రీస్తు పలికిన మాటలు అనుసరించి మనం జీవించినప్పుడే యేసుక్రీస్తుని మనము మహిమపరుచుతున్నాము. లేదా మనము అక్కడే ఉండిపోతాయి, ఏమి చెయ్యకుండా
యేసుక్రీస్తు ఎవరని మనకు అస్సలు తెలియదు. అట్లే మనం అక్కడ ఉండిపోతున్న ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ నాకు నచ్చిన ఇదొక భాగం ఉంటుంది. అది ఏమిటంటే, మీరు నా యందు ఉండుడు, మీరు నా యందు ఉండుడు అని ఎవరు పలుకుతున్నారు? యేసుక్రీస్తు పలుకుతున్నారు. ఇది కనీసం 8 సార్లు మనం చదువుదాం. 8 సార్లు ఈ సువార్తలో 8 సార్లు మీరు నా యందు ఉండుడు అని 8 సార్లు చెప్పబడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా మన ఈ లోకములు, మన కుటుంబములు ఏం జరుగుతుంది అంటే, మనము కుటుంబములు తల్లి తండ్రి పిల్లలు కలిసి జీవిస్తున్నారు. కొంతమంది చాలా సంతోషంగా జీవిస్తున్నారు. కొంతమంది ఫ్యామిలీస్ పెద్ద ఫ్యామిలీ, 10 మంది 12 మంది ఉన్నాడు ఫ్యామిలీ. కానీ వాస్తవం చెప్పాలంటే ఎవరిని పాటించదు. వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. అక్కడ శాంతి లేదు, సమాధానం లేదు. చూడు, ఇలాంటి యొక్క అవస్థలు యేసు కూడా అది చూసి మన జీవితము ఈ కుటుంబములు మనం ఎలా జీవిస్తున్నారు అని చూసి దేవుడు చెప్తున్న ఈ మాట, మీరు నా యందు ఉండుడు అని చెప్తున్నారు. ప్రియులరా, ఈరోజు అలాంటి యేసుక్రీస్తు చెప్పాలంటే మనం కూడా అలాంటి జీవిస్తున్నారు. ఇద్దరిని చూపించడానికి ఒక జీవితం. క్రైస్తవ జీవితం అంటే యేసుక్రీస్తుని వెంబడించి జీవించడం. నేను ఎన్నోసార్లు ప్రసంగాలు చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నారు? పేరును మాత్రం క్రైస్తవులని పిలువబడ్డాం. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు పలికిన మాటలు అనుసరించి జీవించలేకపోయి, యేసుక్రీస్తును కలిసి మనం జీవించలేకపోతున్నాం. అందువలన ఇలాంటి జరుగుతున్నాయి మన జీవితములు కూడా. చూడండి, నేను ఒక నిజమైన ఒక సత్యం మీకు చెప్తా. ఎవరైతే కుటుంబ ప్రార్థన ఉంటుందో వారి యొక్క కుటుంబం యేసుతో కలిసి జీవిస్తారు. శాంతి సమాధానం ఉంటారు ఆ జీవితములు, ఆ కుటుంబములు. ఈరోజు మనము కొమ్మలు, యేసుక్రీస్తు ద్రాక్షవల్లి. మనము అందరూ యేసుక్రీస్తుని కలిసి జీవించినప్పుడు, ప్రార్థనాపరంగా జీవించినప్పుడు మీ జీవితములు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మంచి కార్యములు జరుగుతాయి. ఈరోజు ప్రతి విధంగా దాని కొరకు మనం ప్రయత్నించాలి. ఏమిటంటే ఆ యేసుతో కలిసి ఉన్నటువంటి జీవితం. యేసుతో కలిసి మనము జీవించినప్పుడు మనకు మంచి ఫలాలు మనము ఫలించగలము. ప్రేమటువంటి సహోదరి, మంచి ఫలం ఏమిటంటే ప్రేమ, సేవ, అదేవిధంగా క్షమించడానుకున్నటువంటి శక్తి దేవుడు ఇస్తారు. ఇద్దరికి ఒక మంచి కార్యములు మాట్లాడడానికి ఉన్నటువంటి శక్తి దేవుడు ఇస్తారు. ఎప్పుడు ప్రియులారా, మీరు నా యందు ఉండుడు. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా ఒక భరోసా ఇస్తున్నారు. ఏంటిది ఏమిటంటే మీకు తెలుసా? నేను మీ యందు ఉండును. ఎలా మనము యేసుక్రీస్తు కలిసి జీవించినప్పుడు యేసుక్రీస్తు మన యందు జీవించినడు. అవి మీరు భయపడని అవసరం ఉందా? మీకు అవసరం లేదు. ఈరోజు రోమియర్ గారికి లేక 8వ అధ్యాయము 31వ వచనం పలికినట్లు యేసుక్రీస్తు మన పక్షం ఉండే ఎవరు మనకు విరోధి అని చెప్తున్నారు. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నారు, నాతో కలిసి జీవించాలి అని. ఆ యేసుతో కలిసి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా మన జీవితములు కూడా ఒక మంచి ఫలం ఇచ్చే ఒక మంచి కొమ్మలాయి మనం కూడా మారగలుగుతాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క అనుగ్రహం కోసం, ఈ యొక్క ఫలించడానికి ఉన్నటువంటి శక్తి కోసం, ఇతరులను కలిసి ఒక మంచి జీవితం జీవించడానికి ఉన్నటువంటి బలాని కోసం ఆ దేవుడి నుంచి కోరుదాం. దేవుడు మనలందరినీ
ఆశీర్వదించునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌండ్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఒకసారి మనమందరము కన్నులు మూసుకుని చేతులుండి జోడించి మనం నాథుడైన యేసుక్రీస్తుని ఈ ఆదివారం రోజు ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమగల తండ్రి, ఈరోజు ప్రతి విధంగా తల్లి శ్రీసభను నడిపించిన జగద్గురువును, పోపు గారిని, మెత్రాలను, కార్డినల్స్, గురువులు, మఠకన్యాస్త్రులు, సదుపదేశులు, మనల్ని మంచి మంచి కార్యములు నేర్పించిన మన గురువులని అందరినీ, విచారణ గురువులు, అదేవిధంగా పాస్టర్లు గారులు, వీరందరినీ గుర్తు చేసుకుని ఏ పూజబలిలో సమర్పించుదాం. దేవుడు వారిని హేరాళముగా ఆశీర్వదించాలి అని మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రత్యేక విధంగా ఈ పూజలలో పాల్గొన్న ప్రతి ఒక్క విన్నపాలను, ప్రార్థనలు ఆ దేవుని నుంచి సమర్పించి ప్రార్థన చేస్తుండగా దేవుడు వారిని హేరాళముగా ఆశీర్వదించాలి, దేవుడికి మంచి జీవితం వసుకుతారు అని విశ్వసించి మనం ప్రార్థన చేద్దాం. మనల్ని ఒక మంచి కొమ్ములుగా మార్చండి ప్రభువా, ఫలమిచ్చే కొమ్ములుగా మార్చండి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క కరుణ, ప్రేమ అనుసరించి అది మన జీవితంలో అర్థం చేసుకొని జీవించడానికి కూడా మంచి మనస్సు మనకు ప్రసాదించమని మన నాథుడిని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. రొట్టెని దేహముగ ద్రాక్షారసం రక్తముగ పూజా బలియందు మారును. రొట్టెని దేహముగ ద్రాక్షారసం రక్తముగ పూజా బలియందు మారును. ఇవ్వాలి నిన్నే సంపూర్ణముగా, ఇవ్వాలి నిన్నే సంపూర్ణముగా, నీ యందు నేను జీవించుటకు. నా ఆత్మ నీదే, నా దేహం నీదే, నా ప్రాణం నీదే, నా ఊపిరి నీదే, స్వీకరించు యేసయ్యా నా ఆత్మ ప్రియుడా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పెదిగైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, ఈ పవిత్ర కార్య నిర్వహణ ఫలితముగా నీ దివ్య జీవనమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియచేయు సత్యమును మేము అవగాహన చేసుకొని
వాటికి ఉపయోక్తముగా మా జీవితములను సవరించుకొనున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తమో న్యాయమో. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమ పరిచుడయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలి యందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాచకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగించు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూత దళదళమును నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు. సర్వ పవిత్రుడగుటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబదిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు అగునుగాక. వారు పాటుపడటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తుంచి శిష్యులకి చిచ్చు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసువే సర్వేశ్వర, మీరే మాకు అభయం, మీరే మాకు శరణం. యేసయ్యా, విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
పరిశుద్ధ పరమ దివ్య రక్తమా మీకే మా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనక తండ్రి క్రీస్తు మరణమును దానమును స్మరజీవను సగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమునందులచి నీకు పరిచిత చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా పూలాందిని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ప్రతి విధంగా ఈ పూజ బలి పెట్టించే వారిని, అదేవిధంగా ఈ పూజలు ఎంతమంది పాల్గొంటున్నారు వారి యొక్క జీవితం నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉదానముగదమున నమ్మకితో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదిరిపై దయ చూపి దేవుని కన్నిదెలేయగు మరియమ్మ మాతతోనూ, ఆమె భర్తయగు పుణిత జోజప్ప గారితోనూ, పుణిత అప్పొస్తలులతోనూ, పుణిత అర్నోల్డ్ జాన్స్ జోసెఫ్ నాడమన్స్ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచెయ్యము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగము గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిద్ధము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. మీ ఆత్మతో నుండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించే ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము మాకు నిత్య జీవన సగునుగాక. ఆమేన్. యేసువాని ప్రేమ స్మారకం, జీవమొసగే దివ్య సప్రసాదం. యేసువాని ప్రేమ స్మారకం, జీవమొసగే దివ్య సప్రసాదం. జీవదేవా ప్రాణదాత, మీకే స్తోత్రము. దీవించయ్యా జాలి నుండి ప్రేమమూర్తి నీ బిడ్డలను. దీవించయ్యా జాలి నుండి ప్రేమమూర్తి నీ బిడ్డలను. నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును అని ప్రభువు నుడువుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి ఈ ప్రజలకు సమీపమున నుండుమని ప్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సమృద్ధి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని స్మరించి నూతన జీవితమును జీవించినట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి తన రెక్కలో నీటిలో కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా